హలో గైస్! చాలా రోజుల తర్వాత మన దగ్గర నా ఛానల్‌కైతే ఒక సబ్‌స్క్రైబర్ నుంచయితే నాకు కమెంట్ అనేది వచ్చింది. చాలా రోజుల నుంచి చూస్తున్నాను కమెంట్ ఎవరన్నా పెడితే వీడియోస్ చేద్దామని. సో, ఈరోజు వీడియో అనేది టర్టిల్స్ మీద. సో, అన్నకి టర్టిల్స్ మీద ఎలా పెంచాలి? ఏటి సెటప్ అనేది ఈరోజు నేను వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో, మీకు కూడా ఎలాంటి వాటివి పెంచాలనుకుంటే కింద కమెంట్ అనేది చేయండి. నేను కొన్ని రోజుల్లో రిప్లై ఇచ్చి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మనం రెడ్ ఇయర్డ్ స్లైడర్ అనే ఒక తాబేలు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఎందుకంటే ఎక్కువగా మన ఇండియాలో పెంచుకునే టర్టిల్స్ వచ్చేసి ఈ రెడ్ ఇయర్ స్లైడర్స్. సో, మనం ఈ వీడియోలో తాబేల్స్ అంటే ఏంటి, ఏటి, దాంతో పాటు వాటి సెటప్ అన్నీ మాట్లాడుకోబోతున్నాం. సో, ఇప్పుడు మనం టర్టిల్స్ గురించి చూసుకుంటే ఇవి ఒక యాంఫిబియన్ యానిమల్స్. అంటే ఇవి నేల మీద ఉంటాయి, అటు నీటిలో కూడా ఉండే జీవులు. ఇవి ఎక్కువగా నీటిలోనూ అప్పుడప్పుడు నేల మీద వచ్చే జీవులు. సో, వీటికి యాంఫిబియన్స్ అనే నామకరణం అనేది జరిగింది. ఈ టర్టిల్స్ అనేవి ఒళ్ళు చల్లబడడం కోసం వాటర్‌లోకి దిగుతాయి. సో, ఎప్పుడైతే వాటర్‌లో దిగినప్పుడు ఆ వాటర్ అనేది బాగా కూలింగ్ అనేది అయ్యి వాటర్ వల్ల బాడీ టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతే తిరిగి బాడీ టెంపరేచర్‌ని హై చేసుకోవడం కోసం ఇవి నేలపైకొచ్చి సన్‌రైజ్‌లో సేద తీరుతూ ఉంటాయి. సో, ఎక్కువగా అందరం వేసే మిస్టేక్ ఏంటంటే వీటిల్ని బకెట్‌లో పెంచుతున్నారు. ఇంకా బౌల్స్‌లో పెంచుతున్నారు. టర్టిల్స్‌ని మనం ఎప్పుడూ కూడా ఇలా బకెట్‌లో గానీ, లేదా ఇలా బౌల్స్‌లో గానీ పెంచకూడదు. ఎందుకంటే ఇవి టర్టిల్స్ అనేవి కొంచెం ఫ్రీ ఆఫ్ స్పేస్ అనేది ఉండాలి వీటికి. లేదంటే ఈ టర్టిల్స్ అనేవి చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో, ఎప్పుడు కూడా ఇలా చిన్న చిన్న బౌల్స్‌లో గానీ, లేదా బకెట్‌లో గానీ ఈ టర్టిల్స్ అనేవి పెంచకండి. ఇంకా అక్వేరియంస్‌లో కూడా వేయకండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం వింటే మీకు కొంచెం తెలుస్తుందన్నమాట. ఎందుకైతే పెంచకూడదు ఏటి అని. సో, మన టర్టిల్స్ అనేవి చెప్పాను కదా! యాంఫిబియన్ యానిమల్స్ అని. ఇవి నీటిలోనూ ఉంటాయి. దాంతో పాటు నేలపైన కూడా ఉంటాయి. ఈ టర్టిల్స్ మనం జాగ్రత్తగా పెంచాలంటే మనం టెరేరియం అనేది సెట్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా బౌల్స్ తీసుకుంటే బౌల్స్ అనేవి గోళాకారం. సో, ఇట్లో మనం టర్టిల్స్ అనేది పెట్టామనుకోండి, వాటికి స్విమ్ చేయడానికి ఉండదు, వాటి సేద తీరడానికి ఉండదు. ఆఖరికి సరదాగా అవి నేలపైకి వచ్చి తిరగడం గానీ, లేదంటే ఈ బౌల్స్ అనేవి ఒకవేళ అవి ఎస్క్రీట్ అంటే వ్యర్థాలు వెళ్ళినా వచ్చి వాటి మీదే పడతది. సో, ఇలా కాకుండా ఉండాలంటే మన టర్టిల్స్‌ని బౌల్స్‌లో కాకుండా వేరే దాంట్లో వేయడం వల్ల మంచిది. ఈ టర్టిల్స్ అనేవి ఎలా పడితే అలాగా మనం చేయకూడదు. ఈ టర్టిల్స్‌ని మనం చక్కగా టెరేరియం అనేది సెటప్ అనేది చేసుకొని మనమైతే పెంచుకోవాల్సొస్తుంది. ఇలా చిన్న బౌల్స్‌లో గానీ, బకెట్‌లో గానీ పెట్టుకుంటే ఈ టర్టిల్స్ అనేవి కొంచెం డిప్రెస్ అనేది అవుతాయి. దాంతో పాటు సర్వైవ్ అనేది కూడా కష్టం. సో, చిన్న టర్టిల్ అనేది తెచ్చుకుంటారు కాబట్టి ఎప్పుడైనాని ఈ బౌల్స్ గానీ, బకెట్స్ గానీ పెట్టినప్పుడు ఏమవుతదంటే ఈ టర్టిల్స్ తిరగబడిపోతాయి. తిరగబడిపోయినప్పుడు మళ్ళీ వాటిని తిరగేయడానికి ఎవరు ఉండకపోవడంతో ఆకలితోనే, దాహంతోనే చనిపోతూ ఉంటాయి. మరి ఇప్పుడు టర్టిల్స్‌ని ఎలాగా మనం పెంచాలి? టర్టిల్స్‌ని ఎలా జాగ్రత్త తీసుకోవాలి అని అనుకుంటుంటే, సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక టెరేరియం అనేది మన సెటప్ ఎలా ఉండాలంటే, మనం దాంట్లో ప్లాంట్స్ అనేవి ఉండాలి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కాదు, రియల్ ప్లాంట్స్. ఇంకా వాటికి బయటకొచ్చి కూర్చోవడానికి ఒక స్థలం, ల్యాండ్ అనేది ఉండాలి. దాంతో పాటు ఈత కొట్టడానికి వాటర్ అనేది ఉండాలి. ఈ 3 మెయిన్. ఈ మిగతావి కూడా యాడ్ అవుతాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టెరేరియం అనేది మనం వీటికి బిల్డప్ అనేది చేయాలి. నాట్ ఎన్ అక్వేరియం. అక్వేరియం అంటే జస్ట్ నీళ్ళేసి పైన ఏదో పెట్టడం అది కాదు. టెరేరియం అంటే మేకింగ్ ఏ ఎకోసిస్టమ్ సెటప్ ఫర్ ద క్రీచర్స్. సో, దీంట్లో మనం ఏమేమి పెట్టాలంటే వాటర్ పెట్టాలి, ప్లాంట్స్ పెట్టాలి, ల్యాండ్, హీటరు, ఫిల్టర్. అన్నిటిని మనం తాబేలుకి ఇవన్నీ సమకూర్చాలి. హీటర్ అనేది ఒకవేళ మన తాబేలు అనేది బయటకు వచ్చి హీట్ తీసుకోవాలనుకోండి, మనం అప్పుడు హీటర్ అనేది పెట్టడం వల్ల దానికి మంచి వార్మ్ అనేది తగులుతూ ఉంటది. సో, ఇలా చేయడం వల్ల మన టర్టిల్‌కి మంచిది. సో, ఇప్పుడు మనం టర్టిల్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ సోర్సెస్ అనేది కావాలి. అవి రాక్స్, సన్‌లైట్, ఇంకా వాటి ఈత కొట్టుకోవడానికి మంచి క్లియర్ హెల్తీ వాటర్. సో, ఇవన్నీ ఉంటేనే టర్టిల్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయి. లేదా అవి మంచిగా మీ దగ్గర ఉంటాయి. మీరు కేర్ అనేది ఇలాగే తీసుకోవాలి. సో, ఎప్పుడైనా మీరు టర్టిల్స్‌ని పెంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్ బాక్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ బాక్స్ అనేది ఒక చోట నీళ్ళు వేసుకోవడానికి,
దాంతోపాటు ఒక పక్కకది పైకుండడం వల్ల మనకైతే ఇది మన టర్టిల్స్ అనేవి పైకి క్లైంబ్ చేసి చక్కగా సన్‌లైట్‌లో ఎంజాయ్ చేయడానికనేది ఉంటుంది. ఇంకో విషయం టర్టిల్స్‌ని సెటప్ చేసేటప్పుడు ఇంటి లోపల పెట్టుకోకండి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే నాచు వాసన వల్ల మీరు చాలా బాగా డిస్టర్బ్ అవుతారు. సో, ఎప్పుడైనా టర్టిల్స్ అనేవి పెంచుకోవాలనుకుంటే వాటిని సెటప్ అనేది బయటే చేసుకోండి. లోపల మాత్రం చేసుకోకండి. ఇంకా ఇప్పుడు చూసారు కదా! ఇమేజ్‌లో అయితే ఒక ఫ్రిడ్జ్ బాక్స్‌తో అతనైతే చేసాడు చూడొచ్చు. సో, మీరు ఫ్రిడ్జ్ బాక్స్ అనేది తెచ్చుకోండి ఎక్వేరియం బదులు. ఎక్వేరియం అనేది అంత సూటబుల్ కాదు టర్టిల్స్‌కైతే. మనం టెరేరియం రెడీ చేసి ఇలా ప్లాంట్స్ పెట్టాలి. ఇలా వాటి బయటకొచ్చి తిరగడానికి దాంతో పాటు హీట్ అనేది కావాలి. సో, మీరు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు మీ దగ్గర అంత డబ్బులైతే ఉండవు కదా! సో, సింపుల్‌గా చెప్తాను చూడండి. మీరేదైతే అక్వేరియంకి లేదా బౌల్‌కి పెట్టే రూ. 350ని ఇలాగ ఒక టబ్ అనేది కొనుక్కోండి. పెద్ద సైజు టబ్. సో, ఇలా టబ్ అనేది కొనుక్కొని ఈ దాంట్లో మనం టెరేరియం సెటప్ అనేది మన చిన్న టర్టిల్‌కి అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఇప్పుడు ట్యాంక్ సెటప్ అంటే టెరేరియం అనేది ఎలా సెట్ చేయాలంటే, మనం ఒక ఔట్‌డోర్ చూసుకోండి. ఆ ఔట్‌డోర్‌లో ఎలాంటి కాకులు గానీ, గ్రద్దలు గానీ ఇలాంటివి రాకుండా సన్‌లైట్ అనేది పడుతూ ఉండే ప్లేస్ అనేది ఎతుక్కోవాలి. ఇప్పుడు మీకు సెటప్ అనేది చేసి చూపిస్తాను. నాది పెద్దదైతే ఉంది కదా! సో, దాంట్లో సెటప్ చేయడానికి అవ్వదు. చిన్న దాంట్లో చేస్తున్నాను నేను. సో, ఈ చిన్నదాన్ని నేను మామూలుగా మీకు చెప్పడానికి మాత్రమే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. మీరు మాత్రం చిన్న టబ్‌లో సెటప్ చేసి వాటిని పెంచడం గాని చేయకండి. ఒకవేళ చిన్న బేబీ అయితే మీరప్పుడు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్దదైతే మాత్రం తప్పదు. సో, మనం ఎప్పుడైనా ట్యాంక్ అనేది అంటే టెరేరియం సెట్ చేసుకునేటప్పుడు దాన్నైతే మొక్కల దగ్గర అనేది పెట్టుకుంటే, ఈ తాబేలనేది నేను బందీగా లేను. ఒక ఎన్విరాన్మెంట్‌లో ఉన్నానని అనుకుంటుంది. సో, దాంతో పాటు ఈ చుట్టూరు రౌండ్ షేప్ అయితే ఉంది కదా! అక్కడ మీరు పాదు మొక్క ఏసుకుంటే మంచిది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే కొన్ని రాక్స్ అనేది తీసుకోండి. నేను ఇటుక అనేది తీసుకున్నాను. ఇటుకైతే నేను మీకు రికమెండ్ అయితే చేయట్లేదు. అది కరిగిపోతుంది. ఎలాంటంటే గోదావరి ఇసుక గాని, లేదా బయట దొరికే మీకు రాళ్ళనేవి చక్కగా నీట్‌గా తీసుకొని, పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక ప్లాంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్లాంట్స్ అనేవి ఉంటేనే టర్టిల్ అనేది కొంచెం ఇది నా ఎన్విరాన్మెంట్ అని అనుకుంటది. మీరు అలా కాకుండా ప్లాస్టిక్ ప్లాంట్లు పెట్టారనుకోండి, దానికి నచ్చదమాట. అది ఎస్కేప్ అవ్వడానికే ట్రై చేస్తూ ఉంటుంది. సో, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఒక ల్యాండ్‌స్కేప్ అనేది తయారు చేయబోతున్నాం. ఎందుకంటే మన టర్టిల్ అనేది చెప్పాను కదా! అటు నీటి మీద, వాటర్ మీద ఉంటదని. ఇప్పుడు ల్యాండ్‌స్కేప్ అనేది తయారు చేస్తున్నాం మనం. ఇప్పుడు దీని మీదకొచ్చి చక్కగాని సన్‌లైట్‌కి అయితే ఎక్స్‌పోజ్ అవ్వడానికి లేదా దానికి కూర్చోడానికి మాట. సో, ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఫిల్టరేషన్ అయితే కావాలి కాబట్టి మీరు ఒక కుండీని ఇగో చూడండి ఎలాగ ఉందో దీన్ని ఇలా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. సో, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది ఏస్తాను. ఇది వాటర్ ఏయడం వల్ల మీకు టెరేరియం సెటప్ ఒక కంప్లీట్ ఫిగర్ అనేది ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మీ కళ్ళ ముందైతే కనబడుతుంది. ఇప్పుడు వాటర్ అనేది ఫుల్‌గా వేసుకోకూడదు. ల్యాండ్‌స్కేప్‌కి కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు అంతటితో ఆపేసి మనం వేసుకోవాలి. చూసారు కదా! ఇలాగా. సో, ఇప్పుడు మనం తాబేలుని ఇందులో వేసుకున్నామనుకోండి. చుట్టూరు ప్లాంట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఈత కొట్టుకోవడానికి వాటర్ ఉన్నది. ఇంకా సన్‌లైట్‌కి ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి ల్యాండ్‌స్కేప్ కూడా ఉంది. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా ఒక బొమ్మ టర్టిల్‌నయితే నేను ఎగ్జాంపుల్‌గా చూపించబోతున్నాను. ఎందుకంటే నేను టర్టిల్స్‌ని పెంచాలనుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అయితే దాన్ని బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందో వేరే వీడియోలో మీకు చెప్తాను. అసలెందుకు బ్యాన్ చేస్తుందనేది వేరే వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియోలో నేను అటువంటిది మాట్లాడుకోవట్లేదు. సో, ఇప్పుడు మనం టర్టిల్ తీసుకొచ్చాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి బొమ్మ తీసుకొచ్చాను కదా! ఇది నిజమైనది అనుకోండి అంతే. సో, ఇప్పుడు మనం తీసుకున్న టర్టిల్ ఇందులో చక్కగా వాటర్‌లో ఎంచక్కా అది స్విమ్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత హీట్ కోసం మళ్ళా తిరిగి ల్యాండ్‌స్కేప్ అంటే నేను తయారు చేసిన ఈ ల్యాండ్‌స్కేప్ మీద పైకి వచ్చి చక్కగా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ హీట్‌ననేది జనరేట్ అనేది చేసుకుంటూ ఉంటుంది. దాంతో పాటు మీరు ఫిల్టరేషన్ అనేది చాలా ముఖ్యం. లేకపోతే టర్టిల్స్‌కి స్కిన్ అలర్జీస్ గాని, బుగ్గల దగ్గర వాచిపోవడం లాంటివి జరుగుతూ ఉంటది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఒక ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది సెట్ చేసుకొని ఈ కుండీలో అంటే ఇప్పుడు చూపించాను కదా! ఈ కుండీలోకి పైప్ అనేది కనెక్ట్ చేసుకుంటే అదొక వాటర్ ఫాల్స్‌లా బిల్డప్ అవుతది. సో, ఈ కుండీలో మనం చక్కగా రాళ్ళు స్పాంజ్ వేసుకుంటే డర్ట్ అంతా పోతుంది. ఒకవేళ మీకు కుండీ నచ్చకపోతే ఇప్పుడు నేను పెట్టాను చూడండి ఈ రాయి పైనుంచి కనెక్షన్ ఇచ్చుకుంటే వాటర్ ఫాల్స్ కింద వస్తుంది. మీకు మంచి లుక్ అనేది వస్తుంది. సో, ఇలాగండి మనం టర్టిల్స్‌కి అయితే ట్యాంక్ సెటప్ అనేది చేసుకుంటున్నాం. ఇలా చేసుకోండి చక్కగా మీరైతే. సో, ఇప్పుడు మీకైతే మన టర్టిల్స్‌కి టెరేరియం అనేది సింపుల్‌గా ఎలా మనం సెటప్ చేసుకోవాలో అయితే చెప్పాను గదా! అర్థమయ్యే ఉంటది. వీడియో అనేది ఫుల్‌గా చూస్తూ ఉంటే ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది.
సో, ఇలా మనం సెట్ చేసుకుంటే టర్టిల్స్ అనేవి పెంచే విధానం ఇదండి. అలా కాకుండా వేరే బౌల్స్‌లో గాని, బకెట్స్‌లో గాని వాటిని పెంచవద్దు. దాంతో పాటు మీకు ఎలాంటి ఫిషెస్‌ని పెంచాలన్నా, దాని మీద గురించి తెలుసుకోవాలన్నా కింద కామెంట్ అనేది చేయండి. ఈసారి నుంచి నేను మాన్‌స్టర్ వర్స్ సిరీస్ మొదలు పెడుతున్నాను. అంటే ఫ్లవరాన్స్, అగరవానస్ వాటి గురించి కూడా చెప్పబోతున్నాను. ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీరు వినాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. దాంతో పాటు ఈ వీడియో అనేది ఎలా ఉందో, బాగుందో లేదో కింద కామెంట్ అనేది చేయండి. దాంతో పాటు వీడియోకి లైక్ అనేది చేయండి. సో, ఈ రోజుతో ఈ వీడియోకి ఇంతే గైస్. మళ్ళా వచ్చే వీడియో ఒకవేళ కామెంట్ పెడితే ఆ కామెంట్ చూసి ఆ వీడియో తయారు చేసి మళ్ళా పెడతాను. సో, ఈ వీడియోకి గాని నచ్చుతుంటే ప్లీజ్ ఛానల్‌ని లైక్ అనేది చేసుకోండి.